హైదరాబాద్ కుషాయిగూడ పిఎస్ పరిధిలోని సాయికృష్ణ నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోడౌన్లో ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి. నెల క్రితం స్క్రాప్ గోడౌన్ యజమాని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు ఏసీపీ వెంకట్రెడ్డి. సుమారు 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. మంటల్లో నుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ అయితే 9:30 మధ్యన స్టార్ట్ అయినాయి. మాకు ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము మా సిబ్బంది ఈ స్పాట్కి వచ్చేసినాము. ఫైర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఫైర్ ఇంజన్స్ కూడా ఒక 5-6 వచ్చినాయి. వచ్చేసి ఇప్పుడు అన్నీ ఆర్పివేసినాయి. ఇప్పుడు ఫైర్ అండర్ కంట్రోల్ ఉంది. ప్లస్ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం అంటే ఇది అంతా ప్లాస్టిక్ గోడౌన్. ఇది గోడౌన్ అంటే ఓపెన్ ప్లేసే కానీ కొంత గోడౌన్ లెక్క ఉండేసి డంప్ చేస్తున్నారు ఇక్కడ ప్లాస్టిక్. వాటి గురించి ఇంకా ఎంక్వైరీ చేయలేదు. వాటి గురించి ఎంక్వైరీ చేసి ఏమన్నా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. సడన్గా ఇంట్లోకి వచ్చి అందరు కూర్చున్నాం, అన్నం తింటున్నాము. సడన్గా మన డిపార్ట్మెంట్స్ బళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఏందని చూసేసరికి అందరం మేము ఊరికి వచ్చేసాం. రాగానే మొత్తం సగం ఫైర్ అవుతుంది. అంత డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. దేవుడి దేవల్ల మనకు ట్రాక్టర్లు కానీ, హెచ్ఎండిఏబ్ల్యూ వాటర్ ట్యాంక్స్ కానీ, మన పబ్లిక్ కానీ, అన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్రౌండ్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి మనకు చాలా హెల్ప్ చేశారు. మన ఏరియాకి వేరే వాళ్ళ ఇళ్ళకి కానీ దేనికి తాకకుండా, ఎటువంటి ఇది కాకుండా, ప్రజా నష్టం కాకుండా చాలామంది డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం మేము.